పోలవరం ప్రాజెక్టును సకాలంలోనే పూర్తి చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెబుతూ ఉన్న అవి కార్యరూపం అయితే దాల్చేటట్లు కనిపించడం లేదు. ఆ స్టేట్మెంట్లు, ఆ మాటలు. అండ్ ఇప్పటికే పోలవరం ఎత్తు తగ్గించారని చెప్పి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. పోలవరానికి సంబంధించి కేంద్రం నుంచి సరిగ్గా నిధులను కూడా తీసుకురాలేకపోతూ ఉన్నారు. పోలవరానికి కేటాయింపులు కూడా కేంద్రం ఈసారి తక్కువే చేసింది. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో పశ్చిమాసియా అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, ఈ పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాసింత కాపాడుతుందా అని అంటే బహుశా తెలుగుదేశం పార్టీ పత్రికల కథనాలను కనుక చూస్తే బహుశా కాపాడుతున్నట్లే కనిపిస్తూ ఉంది. వాళ్ళు రాసుకుంటూ వచ్చింది ఏంది, పోలవరం పనులపై పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం పడింది. ఎర్త్ క్రమ్ రాక్ఫిల్ డ్యామ్కు అవసరమైన బండరాళ్ల కోసం పక్కనే ఉన్న కొండల నుంచి రాయిని తొలగించేందుకు అవసరమయ్యే అమ్మోనియం నైట్రేట్ గల్ఫ్ నుంచి రావాల్సి ఉంది. ఇటీవల జరిగిన బ్లాస్టింగ్లకు అంతా వాడేయడంతో అమ్మోనియా నైట్రేట్ కొరత ఏర్పడిందట. సో అక్కడ బ్లాస్టింగ్ చాలా వరకు తగ్గిందట. అందుకని చెప్పి కాసింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని. సరే, వీళ్ళు అమ్మోనియం నైట్రేటు గల్ఫ్ నుంచి రావాల్సి ఉంది అని అంటే, అమ్మోనియం నైట్రేటు భారత్ దిగుమతి చేసుకునేది రష్యా నుంచి. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం అమ్మోనియా నైట్రేట్లో 94% రష్యా నుంచే వస్తుంది. బట్ ఇప్పుడు రష్యా నుంచి రాకపోవడానికి భారత్కి ఇబ్బందులు ఒక పశ్చిమాసియా యుద్ధం ఒకటే కాదు. రష్యా ఒక నెల పాటు, ఈ మార్చి నెలలో ఒక నెల పాటు అమ్మోనియం నైట్రేట్ ఎగుమతులను వాళ్ళు సస్పెండ్ చేశారు వాళ్ళ దేశీయ అవసరాల దృష్ట్యా. సో భారత్లో కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే. అది నేరుగా రష్యా నుంచి వచ్చేది ఒక విశాఖపట్నం పోర్టుకే, అది అక్కడ నుంచే దేశవ్యాప్తంగా సప్లై అవుతుంది. సో రష్యా 1 నెల సస్పెండ్ చేసింది. మన వాళ్ళు అంటే మన దేశం వేరే ఆల్టర్నేట్స్ ఆలోచించుకుంటూ ఉన్నట్టున్నారు, వాట్ నెక్స్ట్ అని. సో ఆ నైట్రేట్ కొరత అయితే ఏర్పడింది. సో ఇక్కడ ఎర్త్ క్రమ్ రాక్ఫిల్ డ్యామ్ కోసమైన బండరాళ్ళ కోసం సో పక్కన కొండల్లో ఆ రాళ్లను తొలగించేందుకు ఇది అవసరమే. మరి అంత కనీసం కూడా లేకుండా ఉన్నారా, లేకపోతే ఇంకా అది రాకపోతే ఇంక ఇప్పుడు మన దేశం దగ్గర కొంచెం కూడా నిల్వ లేదా, ఏం చేస్తారు అన్నది తెలియదు. కానీ మొత్తం మీద ఏదో ఒకటి బేసిక్గానే పోలవరం ఆలస్యం అవుతుంది అన్న విమర్శల వేళ ఈ పరిస్థితిని అయితే ఎట్లా ఒకట్లా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు కదా. సో మరి అదేమైనా పోలవరంలో ఆలస్యం అయితే చంద్రబాబు నాయుడు గారిని ఈ ఇరాన్ యుద్ధ పరిస్థితులు ఏమన్నా ఆ పోలవరం విషయంలో కాపాడతాయా అంటే ఎందుకు, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీడియా స్టార్ట్ చేసిందిగా కథనాలు.